పరిణయం 46th చాప్టర్. సుజాత, ఎక్కడికి వెళ్లేది? నీకు పెట్టిన ప్లేట్లో సగం కూడా కంప్లీట్ కాలేదు. ప్లేట్ కంప్లీట్ అయ్యాక మాత్రమే వెళ్ళాలి అని అంటుంది. అమూల్య, నాకు పట్టదు అని అంటుంది. సుజాత సీరియస్గా, ఫుడ్ విషయంలో తగ్గేదే లేదు అని అంటుంది. అమూల్య భూషణ్ వైపు చూస్తుంది. భూషణ్, నేనేం చేయలేన్రా, మీ అత్తయ్య ఆ మాట అస్సలు వినదిక్కడ అని చేతులు ఎత్తేయడంతో చేసేది లేక ఓపికగా కూర్చొని తింటుంది, ఒక కాకరకాయ తప్ప. సుజాత, అదొకటెందుకు వదిలేశావురా అని చనువుగా అడుగుతుంది. అమూల్య, అంటే నాకది పడదు, తింటే ఎలర్జీ వస్తుంది అని అంటుంది. వాళ్ళు కూడా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంటారు. సరుయికి కూడా కాకరకాయ పడదు, లక్కీకి కూడా ఇష్టపడదు అని తెలుసు. కాకపోతే ఇష్ట అయిష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పెడుతుంది. అమూల్య లంచ్ కంప్లీట్ అయ్యాక, మామయ్య నేను వెళ్తాను అని అంటుంది. భూషణ్, ఏంటిరా, వచ్చిన కాడి నుంచి వెళ్తా వెళ్తా అంటున్నావు? బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకోమన్నా కదా అని అంటాడు. అమూల్య, ఇందులో పెద్ద ఐడియాస్ ఏం లేవు మావయ్య. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ని నేను చూసుకుంటాను, అదే నా బిజినెస్ ఐడియా అని కర్ర విరగకుండా పాము చావకుండా తప్పించుకుంటుంది. ఆది చిన్నగా ఆర్యన్ చెవిలో, చూసావ్రా వదిన ఎలా తప్పించుకుందో అని అంటాడు. ఆర్యన్, చూస్తున్నా నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని అంటాడు. అమూల్య లేచి, అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉంది, వెళ్ళాలి, ఏమనుకోకండి అని చెప్పి అంటుంది. సుజాత, పర్లేదురా, మళ్ళీరా అనగానే చూస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. అమూల్య అక్కడ్నుంచి అలా వెళ్ళిపోతుంది. తన ఇంటికి వెళ్లి తన కబోర్డ్ ఓపెన్ చేసి తను గీసిన భార్గవ్గా ఉన్న ఆర్యన్ డ్రాయింగ్స్ అన్నిటినీ చింపేస్తూ ఉంటుంది. అప్పుడే అంకిత వచ్చి, అక్కా అక్కా అని డోర్ కొడుతూ ఉంటుంది. అమూల్య, అంకిత, నాకు కొంచెం హెడ్ఏక్గా ఉంది, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేరా అని అంటుంది. నిజానికి అంకిత రావడానికి కారణం, అంకిత ఆ రోజు మార్నింగ్ ఆర్యన్ని చూసి అక్కకి చెప్పి బాధపడద్దు అని చెబుదాం అనుకుంటుంది. ఈలోగా షాపింగ్ మాల్లో జరిగిన ఇన్సిడెంట్ ఆన్లైన్లో వైరల్ అవ్వడం చూసి షాక్ అవుతుంది. నిజానికి అది మౌనిక ప్లాన్, ఆర్యన్ని బ్యాట్ చేయాలి అని. అందులో అమూల్య వచ్చేసరికి మొత్తం ఫ్లాప్ అయింది అనుకున్నా, ఎలాగైనా సింపతి గెయిన్ చేయడానికి ఆ వీడియోకి గ్రాఫిక్స్ యాడ్ చేసి మరీ పెడుతుంది. బావా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అని ఉండడం, దానివల్లైనా ఫ్యామిలీలో వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అని. విశ్వ ఎప్పుడు అమూల్య సక్సెస్ చూసి ఎప్పటికప్పుడు ప్రేజ్ చేయడం మౌనికకి అస్సలు నచ్చదు. ఎందుకంటే తనిప్పుడున్న ఆ ప్లేసు అమూల్యదే కాబట్టి, ఇంకా తను ఇంత పెద్ద నాటకం ఆడినా కూడా యూజ్ లేకుండా పోయింది అనుకుంటుంది. ఎప్పటికప్పుడు అమూల్యపై గెలుపు సాధించాలి అనుకుంటుంది. అది కుదరకపోయేసరికి షాపింగ్ మాల్లో ఆర్యన్కి అమూల్యకి మధ్య ఉన్న చూపుల భావం పసిగట్టి ఇలా పోస్ట్ చేసి రాక్షసంగా నవ్వుకుంటుంది. మౌనిక, అమూల్య, నాకు దక్కనిది నీకు దక్కడానికి వీలులేదు. నీ జీవితంని లాగేసుకున్నా. నువ్వు నా నుంచి అందర్నీ నీ వైపుకు తిప్పుకున్నందుకే. ఇప్పుడు చూద్దాం నీ పరిస్థితేంటి అనేది అనుకుంటూ ఉంటుంది. ఆ వీడియోని ఆర్యన్ చూసి ముఖం చిట్లించి క్యాప్షన్ చూసి దానికి రిప్లై పబ్లిక్లో ఇస్తాడు. చూడు, నా కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు, అలాగని అందరికీ నేను ఎస్ చెప్పను, ముఖ్యంగా నీలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయికి కాదు అని ఉంటుంది. మౌనిక తాగి తొలుతున్న పబ్ వీడియో అటాచ్ చేసి పెడతాడు. తన అకౌంట్, అది కూడా అందరికి తెలిసిన సిఐడి హెడ్గా ఉన్న అకౌంట్ అది. ఆర్యన్ వర్మ అకౌంట్ ఐడి అయితే కాదది. తను కేస్ సాల్వ్ చేసే విధానానికి ఎంతో మంది తనకి పడిపోయి ఉండడంతో 3.5 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేస్తారు. వాళ్ళంతా ఆర్యన్కి నిజమైన ఫ్యాన్స్, ఎవరు హైర్ చేసుకున్న వాళ్ళు కూడా లేరు. సో దానితో అందరూ క్షణాల్లో మౌనిక అకౌంట్పై దాడి చేయడంతో
మౌనిక అకౌంట్ నుంచి లాగౌట్ అయిపోతుంది. ఇంకా హాట్ టాపిక్ కూడా అవుతుంది. ఆర్యన్ వర్మ ప్రేమించే అమ్మాయి ఎవరు అని అందరిలో ఒక ఉత్సాహం అనేది మొదలవుతుంది. ఎందుకంటే 6 feet హైట్, షార్ప్ లుక్స్, గుడ్ బిహేవియర్, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం, 6 packs బాడీతో ఉన్న ఆర్యన్కి తన ఐడెంటిటీ తెలియక ముందే చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. కానీ అమూల్య ఇవేం తెలియకపోయినా ఆర్యన్కి తనకి చాలా దూరం ఉంది అని తనలో తనే కుమిలిపోతూ నువ్వు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఏడుస్తూ ఉండిపోతుంది. ఆ రోజు అసలు రూమ్ నుంచి బయటికే రాదు. సో ఇదేనండి పరిణయం 46th చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.